హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? జియోగ్రఫీ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఎర్త్క్వేక్, సెకండ్ వన్ వాల్కనిక్ ఎరప్షన్స్ అండ్ థర్డ్ వన్ రాక్ ఫార్మేషన్. ఏ విధంగా జరుగుతూ ఉంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి రీజన్స్ ఇవి. సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినడానికైతే ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఈ వీడియోలో ఖచ్చితంగా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్ మనది ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్స్ అంటే ఏంటి? భూమి లోపల మనం ఏమేమి పార్ట్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ అప్పర్ లేయర్ వరకు మనకి ఈ యొక్క ప్లేట్ టెక్టానిక్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి. ఈ ప్లేట్ టెక్టానిక్స్ అనేవి నిరంతరం మనకి మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ స్లో మూమెంట్స్ ఉంటాయి, సెకండ్ వన్ సడన్ మూమెంట్స్ ఉంటాయి. ఈ స్లో మూమెంట్స్లో ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ అంటే మనం ఆల్రెడీ చూడండి, ఏషియన్ ప్లేట్ కిందకి మన ఇండియన్ ప్లేట్ అనేది కుదించుకోవడం వల్ల ఏమవుతున్నాయండి, హిమాలయన్ బెల్ట్ అనేది ఏర్పడింది అని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. సో అదే విధంగా టెక్టానిక్ ప్లేట్స్ అనేవి చాలా ఉన్నాయండి. అందులో మేజర్ ప్లేట్స్ ఉన్నాయి, మైనర్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవి నిరంతరం మూవ్ అవుతూనే ఉంటాయి. అందులో స్లోగా అయ్యే మూమెంట్స్ని మనం టెక్టానిక్ మూమెంట్స్ అని, ఐసోస్టాటిక్ మూమెంట్స్ అని, ఇయోస్టాటిక్ మూమెంట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ టెక్టానిక్ మూమెంట్స్లోనే ఇంకో 2 టైప్స్ ఏంటి అంటే ఓరోజెనిక్ మూమెంట్స్ అండ్ ఎప్రోజెనిక్ మూమెంట్స్. సో ఈ సెకండ్ టైప్ అయినటువంటి సడన్ మూమెంట్స్లో ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎర్త్క్వేక్, సెకండ్ వన్ వాల్కనిక్స్. సో ఇప్పుడు మనం వీటిలన్నింటి కోసం కూడా బ్రీఫ్గా మాట్లాడుకోవడానికైతే ఈ వీడియో సరిపోదండి. అండ్ మీకు ఇన్ డెప్త్ వీడియో కావాలి అనుకుంటే మీరైతే కామెంట్ చేయండి, మనం ఇంకొక వీడియో అయితే చేద్దాము. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్ కాబట్టి సో క్లియర్గా వినండి. అసలు ఎందుకు ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఎర్త్ లోపల అంటే భూమి లోపల అధిక ఉష్ణోగ్రతలు అండ్ దాంతోపాటుగా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, పలు రకాల భౌతిక రసాయనిక చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి, కెమికల్ అండ్ ఫిజికల్ రియాక్షన్స్ అనేవి. సో దానివల్ల ఈ మూమెంట్స్ అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయండి. సో ఈ స్లో మూమెంట్స్, సడన్ మూమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో అసలు మనకి తెలియకుండానే ఇంకా చాలా మైన్యూర్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని ట్రిమర్స్ అని అంటారు. సో ఇవి మనకి అంతగా వచ్చినట్టు కూడా తెలియవండి. సో ఎర్త్క్వేక్స్ని తెలిపే శాస్త్రాన్ని ఏమంటారంటే సిస్మాలజీ అని అంటారు. ఇందులో మరీ ముఖ్యంగా మనం ఒక స్కేల్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో దాని పేరే రిక్టర్ స్కేల్. సో దీని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ముందు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్క్వేక్స్ యొక్క మెకానిజం ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఈ ఎర్త్ క్రస్ట్లో ఈ ప్లేట్ టెక్టానిక్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఈ ప్లేట్ టెక్టానిక్స్ అనేవి మూమెంట్స్ అనేవి ఒకదాని కిందకు ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో అయితే ప్లేట్స్ అనేవి షేక్ అవుతూ ఉంటాయో, మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుందో అక్కడ కొంచెంగా వైబ్రేషన్ అనేది ఏర్పడుతుందండి. ఈ వైబ్రేషన్ అనేది ఏమవుతుంది అంటే వేవ్స్ ఫార్మెట్లో చుట్టూతా మనకైతే వ్యాపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మూమెంట్ జరిగినటువంటి పాయింట్ని మనం ఏమంటాం అంటే ఫోకస్ అని అంటాము. సో ఇక్కడ నుంచి ఈ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదండి. ఈ వేవ్స్ ఎక్కడైతే మొదటగా భూమిని టచ్ అవుతాయో సో దీన్నే ఎపి సెంటర్ అని అంటారు. ఇక్కడ భూకంప తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ నుంచి దూరం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే దాని యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. సో ఫోకస్కి అండ్ ఎపి సెంటర్కి డిఫరెన్స్ ఇది. ఇందులో టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్స్ ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ కనుక ఒక 70 కిలోమీటర్స్ రీజియన్ లోపల వస్తే దాన్ని మనం షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్ అని అంటాము. అలానే 70 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్లో కనుక వస్తే వాటిని మనం ఇంటర్మీడియట్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ అని అంటాము. అలానే 300 కిలోమీటర్స్ దాటి ఒకవేళ కనుక ఫోకల్ పాయింట్ కనుక ఉంటే దాన్ని మనం డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ అని అంటాం. సో ఈ విధంగా ఎర్త్క్వేక్స్ యొక్క టైప్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం వేవ్స్ కోసం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేవ్స్ అంటే ఏంటండి? మనం ఏదైనా ఒక వాటర్ టబ్లో ఏదైనా ఒక రాయి కానీ లేదన్నా ఒక థింగ్ కానీ వేసామంటే చుట్టూతో ఏమొస్తాయండి, వేవ్స్ ఫార్మెట్లో చుట్టూరా మనకి సర్కిల్ ఫార్మెట్లో వస్తూ ఉంటాయి కదా. సో అలానే ఇక్కడ కూడా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో PSL అనే 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. సో ఈ పీ వేవ్స్ని మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే ప్రైమరీ వేవ్స్ లేదా కండెన్సేషనల్ వేవ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అలానే ఎస్కి సంబంధించిన వేవ్స్ని మనం ఏమని పిలుస్తామంటే
సెకండరీ వేవ్స్ లేదా డిస్టోర్షనల్ వేవ్స్ అని మనం పిలుస్తాము. అలానే ఎల్కి సంబంధించిన వేవ్స్ని మనం సర్ఫేస్ వేవ్స్ అని పిలుస్తాము, లేదంటే రైలీ వేవ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో ఈ 3 టైప్స్లో కూడా ఎస్పి రెండు కూడా ఇన్నర్ వేవ్స్ అండి. ఇవి రెండు కూడా భూమి లోపలికి చొచ్చుకొని పోతాయి. అలానే ఎల్ వేవ్స్ అనేవి సర్ఫేస్ వేవ్స్ అండి. ఇవి భూమి పైకి వస్తూ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా డ్యామేజ్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలానే ఈ పీ వేవ్స్ అనేవి సాలిడ్, లిక్విడ్, ఎయిర్ ద్వారా కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. రిమైనింగ్ ఎస్ఎల్ వేవ్స్ కన్నా ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అండ్ 4th పాయింట్, భూకంపం వచ్చినప్పుడు మొట్టమొదటిగా రికార్డ్ అయ్యే వేవ్స్ ఏంటి అంటే ఈ పీ వేవ్సే. సిస్మోగ్రాఫ్ లో మనకి మొట్టమొదటిగా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఎస్ వేవ్స్ కోసం మనం తెలుసుకుంటే ఇవి లైట్ వేవ్స్ ని పోలి ఉంటాయండి. ఇవి ఓన్లీ సాలిడ్ నుండి మాత్రమే ప్రయాణిస్తాయి తప్ప లిక్విడ్ అండ్ ఎయిర్ నుండి ప్రయాణించడం అనేది జరగదు. అండ్ సిస్మోగ్రాఫ్ లో పీ తర్వాత రికార్డ్ అయ్యే వేవ్స్ ఏంటి అంటే ఈ ఎస్ వేవ్సే. అండ్ ఈ ఎస్పి ఈ 2 వేవ్స్ ని కూడా మనం ఇన్నర్ వేవ్స్ అని అనుకున్నాం కదా, వీటిని బాడీ వేవ్స్ అని కూడా అంటారండి. ఈ పీ వేవ్స్ అనేవి సెకండ్కి 8 to 10 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే, ఈ యొక్క ఎస్ వేవ్స్ అనేవి సెకండ్కి 5 to 7 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ ఎల్ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్ అండ్ లిక్విడ్ మ్యాటర్స్ గుండా మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవి రిమైనింగ్ 2 వేవ్స్ కన్నా అంటే పిఎస్ కన్నా చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే సెకండ్కి 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వీటిని సర్ఫేస్ వేవ్స్ అని అంటామని చెప్పుకున్నాం కదా. సో ఇవి సర్ఫేస్ మీద ఎక్కువగా మనకి డ్యామేజ్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. రిమైనింగ్ పిఎస్ వేవ్స్ కన్నా ఎక్కువగా ఇవి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. సో మరి భూకంపాలు రావడానికి కారణాలు ఏంటి అంటే దానికి చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అందులో మేజర్ రీజన్స్ ఏంటి అంటే టెక్టానిక్ మూమెంట్స్ కావచ్చు, వాల్కనిక్ ఇష్యూస్ కావచ్చు, అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ కూడా కావచ్చు. మనం మైనింగ్స్ అవి చాలా డీప్గా చేస్తూ ఉంటారు కదండి. సో అలాంటి రీజన్స్లో కూడా ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్లేట్ టెక్టానిక్స్ దగ్గర ఫాల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇవి కూడా వన్ ఆఫ్ ది రీజన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎల్ వేవ్స్ అనేవి అన్నిటికన్నా ప్రమాదకరంగా ఉంటాయి. అండ్ దట్టు ఫోకస్ పాయింట్ నుంచి అవుటర్ సర్ఫేస్కి వచ్చినప్పుడు ఎక్కడైతే మనకి ఎపిసెంటర్ ఉంటుందో అక్కడ మనకి జన నష్టం అండ్ ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కనుక భూమి లోపల ఏమన్నా పగుళ్ళు లేదా చీలికలు లేదంటే ఎక్కువ స్పేస్ ఏరియా ఉంది అంటే కనుక ఈ యొక్క వేవ్స్ అనేవి వాటి గుండా ప్రయాణం చేసి సో ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. అందుకనే ఏదైనా ప్లేస్లో మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక ఊరు మొత్తంలో చాలా డ్యామేజ్ జరిగినప్పటికీ కొన్ని ప్లేసెస్లో డ్యామేజ్ అంతగా క్రియేట్ అవ్వదు. అంటే అవి ఎక్కడైతే నిర్మించారో వాటి కింద ఎక్కువగా పగుళ్ళు లేదా ఖాళీ స్థానాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క ఎర్త్క్వేక్ వేవ్స్ అనేవి వాటి గుండా ప్రయాణం చేసి వాటి యొక్క డ్యామేజ్ని అంతగా అక్కడ క్రియేట్ చేయవు అనమాట. ఒకవేళ భూకంపం వచ్చినట్లయితే అవి ఎంతసేపు వరకు ఉంటాయంటే 1 or 2 minutes to 3 minutes బిలో రేంజ్ వరకునే ఉంటాయండి. సో ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే రిక్టర్ స్కేల్. ఈ రిక్టర్ స్కేల్లో ఎలా మనం వాల్యూస్ని మెజర్ చేస్తారు అంటే క్లియర్గా చెప్తాను వినండి. ఈ రిక్టర్ స్కేల్లో టోటల్ 9 నెంబర్స్ ఉంటాయి. ఈ 9 నెంబర్స్ కూడా ఏదైనా ఒక నెంబర్ మనం ర్యాండమ్గా పిక్ చేస్తే దాని యొక్క ముందు నెంబర్కి 10 times అండ్ దాని ముందు నెంబర్ కన్నా ముందు నెంబర్కి 100 times. సో ఇంటూ 10 times రేంజ్తో ఉంటుందన్నమాట బిఫోర్ నెంబర్కి. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఒకవేళ రిక్టర్ స్కేల్లో 8 అనే నెంబర్ని టచ్ అయితే ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ అనేది 8 అంటే దాని ముందు ఉన్నటువంటి 7కి 10 times ఎక్కువగా ఉంది. అండ్ 7 కన్నా 6కి అంటే 100 times ఎక్కువగా ఉంది. 5కి 1000 times ఎక్కువగా ఉంది అని అయితే మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకవేళ 3.5 లేదా అంతకన్నా తక్కువగా రిక్టర్ స్కేల్లో నమోదయ్యేటువంటి ఎర్త్క్వేక్ కనుక వచ్చింది అంటే మనం భయపడాల్సిన పని అయితే లేదు. జస్ట్ అది సిస్మోగ్రాఫ్లో మాత్రమే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 3.5 నుంచి అప్ టు 5 రేంజ్లో కనుక వస్తే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా షేక్ అవుతాయి అండ్ దాంతోపాటుగా చెట్లు కూడా ఊగుతూ ఉంటాయి. ఒకవేళ 5 నుంచి యావరేజ్గా 5.6 రేంజ్లో కనుక వస్తే ఖచ్చితంగా మనం వింటున్నటువంటి ఇళ్ళ యొక్క గోడలు బేట్లు వారుతాయి అండ్ దాంతోపాటుగా మనం సెటైన్ ప్లేస్లో నించొని ఉండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ 5.6 నుంచి 6.7 రేంజ్లో కనుక వస్తే చెట్లు విరిగి పడిపోవడం లేదంటే చిన్న భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కూలిపోయేంత ఇంటెన్సిటీగా ఎర్త్క్వేక్ని అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ 7 లేదా 8 రేంజ్లో కనుక వస్తే చిన్న భవనాలు కదండి, చాలా పెద్ద భవనాలు అండ్ చాలా స్ట్రాంగ్
బిల్డింగ్స్ అయినటువంటివి లేదా కన్స్ట్రక్షన్స్ అయినటువంటివి కూడా నేలమట్టం అయిపోతాయి. అండ్ దట్టు భూమి ఎక్కడికక్కడ చీలిపోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక 8 కన్నా ఎక్కువగా కనుక మనం రికార్డ్ని చూడగలిగితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్రకృతికి మొత్తాన్ని తుడిచిపెట్టేయడం ఒక నిమిషం పనండి. సో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో ఇదండి ఎర్త్క్వేక్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకవేళ దీంట్లో ఇంకా ఇన్డెప్త్ కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను ఇంకా ఇన్డెప్త్ వీడియో అయితే మీకు అందిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని చివరి వరకు ఎందుకు చూడట్లేదంటే డెప్త్ ఇస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. సో నేను అవుట్లుక్ ఇచ్చి అండ్ హైరార్కల్ ఆర్డర్ అనేది మీకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దట్టు ప్రతి ఒక్కరికి కూడా జనరల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా నేనైతే ఈ వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది. సో ఒకవేళ ఇన్డెప్త్ వీడియో కావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా చేస్తాను. మీరైతే కామెంట్స్లో నాకు తెలియజేయండి. సో ఇంకా వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ వాల్కనోస్ దగ్గరికి వద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎర్త్క్వేక్స్ లానే ఈ వాల్కనోస్ని కూడా చాలా ఇంట్రెస్ట్గా అండ్ జాగ్రత్తగా వినండి. సో మనకి తెలిసిన విషయం ఏంటండి, ఇప్పుడు ఈ భూమి లోపల మనం ఏముంటుంది అనుకున్నాం, ఇన్నర్ మ్యాంటిల్ దగ్గర నుంచి కూడా అదంతా కూడా మనకి మాగ్మా ఫార్మెట్లోనే ఉంటుంది అని మనకు తెలుసు. ఇన్నర్ అండ్ అవుటర్ కోర్స్ కూడా ఫుల్లీ మాగ్మాతోనే నిండిపోయి ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మాగ్మా అనేది ఈ ప్లేస్లోనే కాదండి, అండ్ అక్కడక్కడ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్లో కూడా మనకి డిపాజిట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ యొక్క డిపాజిషన్స్ దగ్గర నుంచి కూడా మనకి ఎర్త్ బయటికి రావడానికి వేవ్స్ అనేవి ఉంటాయి. సో అసలు ఎందుకు ఇలా ఏర్పడుతూ ఉంటాయి అంటే ఈ ప్లేట్స్ అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చూడండి. ఈ ప్లేట్స్ ఒకవేళ కనుక దీన్ని పుష్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేటు దగ్గరికి క్రష్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మాగ్మా ఏమవుతూ ఉంటుందంటే బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు అది మనకి లావాగా వెదజల్లుతూ ఉంటుంది. సో ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ చాలా క్లియర్గా వినండి. సో ఈ వాల్కెనో అనేది మొట్టమొదటిగా ఏర్పడాలి అంటే ఇక్కడ ఈ లావా అనేది బయటకు వచ్చి ఏమవుతుందండి, చల్లారుతూ ఉంటుంది. సో ఇలా చల్లబడిపోవడం వల్ల ఇది ఒక కోన్ షేప్లో ఫామ్ అయిపోతుంది. సో అదే మనకి ఒక వాల్కెనో కింద ఫామ్ అవుతుంది తప్ప ఈ యొక్క కోన్ అనేది మరి ఏ విధంగా కూడా ఫామ్ కాదు. సో ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా వేస్తాను. ఒకవేళ కనుక ఈ వాల్కనో ఉంది కదండి, దీన్ని ఏమంటారు అంటే వాల్కనో బయటకు వచ్చేటువంటి ఈ క్యాప్ వంటి ప్లేస్ని అంటే ఈ గరాట వంటి ప్లేస్ని మనం క్రేటర్ అని పిలుస్తాము, అంటే బెలం అని అంటారు. అండ్ ఒకవేళ ఈ యొక్క వాల్కనో బయటకు వచ్చేటువంటి ఈ యొక్క ప్లేస్ ఉంది కదండి, దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే వెంట్ అని పిలుస్తాము. ఈ దారి గుండానే మనకి లావా అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఏదైతే ఈ లావా లోపల ఎర్త్ లోపల ఉంటుందో దీన్నే మాగ్మా ఛాంబర్ అని పిలుస్తాము. ఈ మాగ్మా ఛాంబర్ గుండా లావా అనేది అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటుంది. ఆ పైకి వచ్చింది మనకి ఇక్కడ డిపాజిట్ అయిపోవడం వల్ల ఈ షేప్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుందండి. అండ్ దట్టు ఇది ఎక్కువ దూరాలు ప్రయాణించడం వల్ల కూడా మనకి మైదానాలు, పీఠభూములు ఇలా ఏర్పడుతూ ఉంటాయి. అందులో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఈ ఎసిడిక్ అండ్ బేసిస్ నేచర్ని కూడా కలిగి ఉంటాయి. సో అవి కూడా మనం మాట్లాడదాము. సో ఈ మొత్తం మెకానిజాన్ని ఏమంటారంటే వాల్కనిజం అని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ ఇవి యాక్టివ్గా లేకుండా ఎప్పటి నుంచో అలా ఉండిపోతే వాటిపైన వర్షం కురవడం వల్ల ఏమవుతాయండి, వర్షం నీరు అందులో చేరడం వల్ల అవి క్రాటర్ లేక్స్గా మారిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఓరిగాన్ ప్లేస్లో కాస్కోడ్ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద క్రాటర్ లేక్ ఏంటి అంటే సీ ఆఫ్ సైలెన్స్. దీన్ని నిశ్శబ్ద సముద్రంగా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అయితే పిలుస్తూ ఉంటారనమాట. సో ఇవే వాల్కనోస్ అనేవి భూమి మీదే కాదండి, సముద్రాల లోపల కూడా ఉంటాయి. ఇలా సముద్రం లోపల ఉన్నటువంటి వాల్కనోస్ని ఏమని పిలుస్తారు అంటే మెరైన్ వాల్కనోస్ అని పిలుస్తారు. సో అక్కడ వాల్కనోస్ ఒకవేళ కనుక ఎరప్షన్ జరిగి పెద్ద ఎత్తున విస్ఫోటనం చెందితే అవి మనకి చిన్న చిన్న దీవులుగా ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ అవి మరీ పెద్దగా కాకుండా వాటి యొక్క వ్యాసార్థం చిన్నగా ఉన్నా లేదు చాలా వీక్గా ఉన్నా అవి కాలక్రమేణా సముద్రం యొక్క అలలకి కొట్టుకుపోతూ ఉంటాయి. ఈ యొక్క అగ్నిపర్వతాల పేలుళ్ళ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో వాటిల్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏంటో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సాలిడ్ పార్టికల్స్ ఏమేమి బయటకు వస్తూ ఉంటాయంటే మొదటిగా బూడిద రంగులో ఉన్నటువంటి శాండ్ పార్టికల్స్లా
ధూళి కణాలతో నిండినటువంటి ఒక మెటీరియల్ బయటకు వస్తూ ఉంటుంది. దాన్నే టెఫ్రా లేదా పైరోక్లాస్టిక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా చిన్ని చిన్ని ఉల్లిపాయ సైజులో ఉండేటువంటి బాంబ్స్ కూడా అది ఎరప్ట్ అయినప్పుడు బయటికి వెదజల్లుతూ ఉంటాయి. వాటిని వాల్కనిక్ బాంబ్స్ అని పిలుస్తాం. సో ఆ వాల్కనిక్ ఎరప్షన్ జరిగినటువంటి టైంలో వచ్చేటువంటి బూడిదని మనం వాల్కనిక్ యాష్ లేదా వాల్కనిక్ డస్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఈ లావా అనేది బయటకు వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ లావా అనేది డిపాజిట్ అయిన తర్వాత దానిపైన ఒక మేగడ్లా నల్లగా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ప్యూమిస్ అని పిలుస్తాం. సో ఈ లావా అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి విస్కస్ లావా అండ్ నాన్ విస్కస్ లావా. ఈ విస్కస్ లావా అంటే ఏంటంటే దీనికి ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది అండ్ ఇది చాలా తక్కువ దూరాలు ప్రయాణించగలుగుతుంది అండ్ ఎక్కడికక్కడ డిపాజిట్ అయిపోతుంది. అండ్ డిపాజిట్ అయిపోవడమే కాదు, ఇది ఫాస్ట్గా చల్లబడి ఘనీభవించి రాక్స్లో అయితే మారిపోతూ ఉంటుంది. అండ్ నాన్ విస్కస్ లావా విషయానికి వస్తే ఇవి బేసెస్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇది చాలా పలచగా ఉండడం వల్ల చాలా దూరాలకు ప్రయాణిస్తుంది అండ్ అంత త్వరగా అయితే చల్లబడదండి. అండ్ వీటితో పాటుగా కొన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వాటర్ వేపర్ అనేది 70 to 80% వరకు ఉంటుంది. అండ్ దీంతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ మీథేన్, కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్, హైడ్రోజన్ సల్ఫేట్, బోరిక్ యాసిడ్, అమోనియా వంటి ఎన్నో పాయిజనస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ వాతావరణంలోకి చేరడం వల్ల అక్కడ అన్రీజనబుల్గా రెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వీటిని మనం పాయిజన్ రెయిన్స్ లేదా యాసిడిక్ రెయిన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఒకవేళ బేస్ నేచర్ని కలిగినటువంటి లావా బయటకు వచ్చేటప్పుడు చాలా సైలెంట్గా బయటకు వస్తూ ఉంటుంది. అండ్ వాల్కనస్లోనే కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఒక టైప్ కోసం మనం చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఇది నిర్జీవంగా మారిపోయి ఒకవేళ వానలు అవి వచ్చినప్పుడు వాటర్ ఫామ్ అయిపోతుందో దీన్ని మనం క్రాటర్ అంటాం కాబట్టి దాన్ని క్రాటర్ లేక్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో అది వన్ ఆఫ్ ది టైప్. సెకండ్ వన్ ఏంటి అంటే కాల్డెరా. అగ్నిపర్వతాలు చాలా ఇంటెన్సివ్గా ఉంటాయి కాబట్టి ఆ ఇంటెన్సివ్ని తట్టుకోలేక ఈ మొత్తం పార్ట్ అంతా ఏమవుతుంది అంటే బ్లాస్ట్ అయిపోవడం కానీ లేదా విచ్ఛిన్నం అయిపోవడం కానీ జరిగి ఓన్లీ క్రాటర్ మాత్రమే నేల మీద ఏర్పడుతూ ఉంటుందండి. సో వాటిని మనం కాల్డెరా అని పిలుస్తూ ఉంటాం. అండ్ ఈ యొక్క వాల్కనోస్ అనేవి ఒకప్పుడు సజీవంగా ఉండి ఇప్పుడు కాలక్రమేణా నిర్జీవంగా మారిపోతూ దాని నుండి వాటర్ వేపర్, సల్ఫర్ డయాక్సైడ్ బయటకు వస్తూ ఉంటే దాన్ని మనం సోల్ ఫటారా అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకవేళ వాటర్ వేపర్తో పాటు కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తూ ఉంటే దాన్ని మనం ప్యూమారోల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకవేళ వాటర్ వేపర్తో పాటు బోరిక్ యాసిడ్ అనేది బయటకు వస్తూ ఉంటే దాన్ని మనం సఫోని అని మనం కాల్ఫర్ చేస్తూ ఉంటాం. అండ్ వీటితో పాటుగా మనం నీటి బుగ్గలు, గీజర్స్ అనేవి మనం వింటూ ఉంటాము. ఇవి ఎక్కువగా వాల్కనోస్ ఉన్నటువంటి రీజియన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇవి భూమి లోపల ఉన్న వాటర్ అనేది 100 degrees సెంటిగ్రేడ్లో మరుగుతూ బయటికి ఒక ఫౌంటైన్లా లేదా ఒక స్ప్రింగ్లా బయటకు వస్తూ ఉంటుంది. వీటిని మనం గీజర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా వాల్కనో మెకానిజం అండ్ దాంట్లో ఉండే టైప్స్ అండ్ వాల్కనో టోటల్ స్ట్రక్చర్ని అయితే మనం అనలైజ్ చేసాం కదా. సో ఈ విధంగా ఏర్పడినటువంటి వాల్కనో అండ్ దాని నుండి వచ్చినటువంటి లావా మనకి రాక్స్గా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే ఈ రాక్స్ ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి, అసలు రాక్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అసలు రాక్ అంటే ఏంటండి? మినరల్స్తో కంటైన్ అయినటువంటి ఒక సాలిడ్ స్ట్రక్చర్ని మనం రాక్గా పిలుస్తూ ఉంటాం. సో ఈ రాక్స్లోనే సింగిల్ మినరల్స్ ఉంటాయి అండ్ మల్టీ మినరల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ సింగిల్ మినరల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డ్యూనైట్. ఒకవేళ మల్టీ మినరల్ రాక్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రానైట్. సో ఇలాంటి రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే మొదటిది ఫెర్రో మెగ్నీషియం రాక్స్. ఇందులో ఫెర్రస్ అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని అలా పిలుస్తూ ఉంటారు. సెకండ్ వన్ నాన్ ఫెర్రో మెగ్నీషియం. ఇందులో ఎక్కువగా సిలికా అండ్ ఫెలిస్టార్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవే కాదండి, రాక్స్లోనే ఎక్కువగా ఉండేటువంటి మినరల్స్ ఇంకొన్ని ఏంటి అంటే సిలికేట్స్, ఆలివైన్, పైరాక్సిన్స్, యాంఫిబోల్స్, ఫెల్స్పార్, క్వార్జ్, మైకా, క్లోరైడ్స్, గార్నెట్, కార్బొనేట్స్ మొదలైనటువంటి మినరల్స్ అన్నీ కూడా రాక్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా స్ట్రక్చరబుల్ అయినటువంటి రాక్స్లో కూడా క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. సో అవేంటో కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో డిఫరెంట్ సైంటిస్ట్స్ ఏం చేశారు అంటే రాక్స్ని చాలా విధాలుగా క్లాసిఫికేషన్ అనేది చేశారు. వీరందరిలో ముఖ్యంగా లినేయస్ అనేటువంటి సైంటిస్ట్ చేసినటువంటి వర్గీకరణని మనం ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఆయన చేసినటువంటి వర్గీకరణలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది
ఇగ్నిషియస్ రాక్స్, సెకండ్ వన్ సెడిమెంటరీ రాక్స్, థర్డ్ వన్ మెటమార్ఫిక్ రాక్స్. ఇగ్నిషియస్ రాక్స్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ నోట్ ఇస్తా చూడండి. ఇప్పుడు ఏదైతే వాల్కనో నుంచి మనకి మాగ్మా అనేది బయటకు వచ్చి లావాగా మొత్తం వెదజల్లబడి బయటికి ట్రావెల్ చేస్తూ ఎక్కడికక్కడ డిపాజిట్ అయిపోయి ఉంటుందని చెప్పుకున్నాం కదా, వీటిని మనం ఇగ్నిషియస్ రాక్స్ లేదా అగ్నిశిలలు అని మనం పిలుస్తూ ఉంటాం. వీటి నుంచే మనకి సెడిమెంటరీ కానీ మెటామార్ఫిక్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇగ్నిషియస్ రాక్స్లోనే ఇంకొక 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్స్ట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్స్ అండ్ ఇన్స్ట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్స్. సో ఈ యొక్క ఎక్స్ట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్స్ అంటే ఏంటంటే ఈ లావా అనేది బయట నుండి మొత్తంగా డిపాజిట్ అయిపోయి చల్లబడుతుందని చెప్పుకున్నాం కదా. సో వీటిని ఎప్పుడైతే భూమి మీదకు వచ్చి చల్లబడుతుందో ఈ లావా అనేది వాల్కనిక్ రాక్గా మారిపోతుంది. దీన్ని మనం ఎక్స్ట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఆ మాగ్మా అనేది ఈ వెంట నుండి బయటకు వచ్చే టైంలో ఏదన్నా ఒక ప్లేస్లో డిపాజిట్ అయిపోతూ ఉంటే దీన్ని మనం ఇన్స్ట్రెసివ్ రాక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్స్ట్రెసివ్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బసాల్ట్ రాక్స్, అండ్ ఇన్స్ట్రెసివ్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రానైట్స్. అండ్ ఈ యొక్క ఇన్స్ట్రెసివ్ రాక్స్లోనే ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ ప్లూటోనిక్ రాక్స్ అండ్ సెకండ్ వన్ హైపోబెసల్ రాక్స్. ఈ ప్లూటోనిక్ రాక్స్ అంటేనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇలా డిపాజిట్ పెద్ద మొత్తంలో జరిగితే అవి మనకి గ్రానైట్స్గా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో వీటిని మనం ఇంకొక పేరుతో ప్లూటోనిక్స్ అని పిలుస్తాము. అండ్ పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న పగుళ్ళలో లేదా ఏదైనా చిన్న చిన్న ప్లేసెస్లో డిపాజిషన్ అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది. వీటిలో ఎక్కువగా క్రిస్టల్స్ అనేవి ఉండవు. సో ఇలాంటి వాటిని కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటాం. అవి ఏంటి అంటే లాకోలిత్స్, బాతోలిత్స్, పాకోలిత్స్, బిస్మిలిత్స్, నెక్స్, సిల్స్ అండ్ డైక్స్. సో ఇవన్నీ కూడా రాక్స్ యొక్క టైప్స్ కాదండి. హైపోబెసల్ రాక్స్ యొక్క వాటి యొక్క సైజెస్, వాటి యొక్క షేప్స్ బట్టి మనం ఈ పేర్లతో ఇలా డిఫరెంట్ నేమ్స్తో కాల్ఫర్ చేస్తూ ఉంటాం. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సో ఈ హైపోబెసల్ రాక్స్ అనేవి ప్యారలల్ రాక్స్ అయినటువంటి కంట్రీ రాక్స్కి ప్యారలల్గా కనుక ఏర్పడితే వీటిని మనం కాన్కార్డెంట్ రాక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఈ యొక్క కంట్రీ రాక్స్కి ఈ యొక్క ప్యారలల్ రాక్స్కి పెర్పెండిక్యులర్గా కనుక ఏర్పడితే వీటిని మనం డిస్కార్డెంట్ రాక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనమైతే ఈ యొక్క ఇగ్నిషియస్ రాక్స్ యొక్క టైప్స్ మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఏంటి అంటే సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్ అంటే మీనింగ్ ఏంటి? అవక్షేప శిలలు. ఈ అవక్షేపం అంటే ఏంటి? మనకి ఈ యొక్క ఎరోజన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది రాక్కి. అంటే ఒక ఇగ్నిషియస్ రాక్ అనేది ఏదైనా కొన్ని రీజన్స్ వల్ల, అది వెదర్ వల్ల కావచ్చు, లేదంటే వాటర్ వల్ల కావచ్చు, ఎయిర్ వల్ల కావచ్చు, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అది విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది, ఎరోజన్ జరుగుతుంది. జరిగి ఆ రాక్ అనేది సెడిమెంట్స్గా విడిపోతూ ఉంటుంది. ఈ సెడిమెంట్స్ అనేవి అట్మాస్ఫిరిక్ సోర్సెస్ వల్ల ట్రావెల్ జరిగి ఏవో కొన్ని చోట్ల డిపోజిషన్ జరిగిపోతూ ఉంటాయి. అండ్ అలా డిపోజిషన్ జరిగిన ఈ సెడిమెంట్స్ అన్నీ కూడా వాతావరణ మార్పుల వల్ల అండ్ కెమికల్ ఫిజికల్ రియాక్షన్స్ వల్ల చాలా గట్టిగా సాలిడ్ స్టేట్లోకి మారిపోతూ ఉంటాయి. ఇలాంటి రాక్స్ని మనం సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ యొక్క సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ యొక్క టోటల్ మెకానిజంని, ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని లిథిఫికేషన్ అంటాం. సో ఈ యొక్క లిథిఫికేషన్లో టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి. దానిలో మొదటిది వెదరింగ్, సెకండ్ వన్ ఎరోజన్, థర్డ్ వన్ ట్రాన్స్పోర్టేషన్, ఫోర్త్ వన్ డిపోజిషన్, ఫిఫ్త్ వన్ స్ట్రాటిఫికేషన్. సో ఈ ప్రాసెస్లన్నీ జరిగి అది సాలిడ్ స్టేట్లోకి మారుతున్నప్పుడు అది చాలా స్ట్రాంగ్గా మారడానికి కాల్షియం కార్బోనేట్ అండ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ సిలికా వంటి ఎలిమెంట్స్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ అయితే ప్రాసెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో లాస్ట్ వన్ ఏంటంటే మెటమార్ఫిక్ రాక్స్. ఇందులో మనం ఇగ్నిషియస్ రాక్స్ కానీ ఈ సెడిమెంటరీ రాక్స్ కానీ ఎప్పుడైతే రూపాంతరం చెందుతాయో వాటి యొక్క పూర్తి పుట్టిక లక్షణాలని కోల్పోయి కొత్త లక్షణాలతో కొత్త రాక్గా ఫామ్ అవుతాయో, సో అలాంటి రాక్స్ని మనం మెటమార్ఫిక్ రాక్స్ అంటాము. టోటల్ ఇగ్నిషియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ రెండు కూడా మనం ఈ యొక్క మెటమార్ఫిక్ రాక్స్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు.
ఇందులో 2 టైప్స్ ఏంటి అంటే, ఒకవేళ ఇగ్నిషియస్ రాక్స్ కనుక మెటామార్ఫిక్ రాక్స్గా కన్వర్ట్ అయితే దాన్ని మనం ఆర్థో మెటామార్ఫిజం అని పిలుస్తాం. ఒకవేళ సెడిమెంటరీ రాక్స్ అనేవి మెటామార్ఫిక్ రాక్స్గా కన్వర్షన్ జరిగితే దాన్ని మనం పారామెటామార్ఫిజం అని పిలుస్తాం. ఒకవేళ ఈ మెటామార్ఫిక్ రాక్సే ఈ యొక్క క్లైమాటిక్ చేంజెస్ వల్ల వాటి యొక్క పుట్టుక లక్షణాలను కోల్పోయి కొత్త రాక్గా ఫామ్ అయితే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పాలిమెటామార్ఫిజం అని పిలుస్తాం. సో ఈ విధంగా ఏర్పడినటువంటి 3 టైప్స్ ఆఫ్ రాక్స్లో కూడా కొన్ని మేజర్ రాక్స్ని మీరైతే ఐడెంటిఫై చేసేలా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. దానిలో మొదటిది ఇగ్నిషియస్ రాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బసాల్ట్, ఆండిసైట్, రయోలైట్, గాబ్రో అండ్ గ్రానైట్. అండ్ సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్లే, షెల్, మార్గ్, సున్నపురాయి, ఇసుకరాయి, కాంగ్లమారైట్. ఇవి సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్. అండ్ మెటామార్ఫిక్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాలరాయి, క్వార్ట్జైట్, నైసిస్ అండ్ సిస్ట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజం అండ్ ఫార్మేషన్స్తో ఏర్పడి ఉన్నాయి తప్ప అవన్నీ కూడా ఒకటే జాతికి చెందినవైతే కాదు. సో మీరు ఈ విధంగా వీటిని క్లాసిఫికేషన్ జరుపుకుంటూ చదివినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ వీడియోని మీరు ఎంతవరకు చూస్తూ వచ్చారంటే మన టాపిక్స్ మీద మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అర్థం. సో మీకోసం నేను త్వరగా వీడియోస్ అయితే అందించడానికి చూస్తాను. అండ్ మీరు కూడా మీ యొక్క సపోర్ట్ని మాకు త్వరగా అందించాలి అనుకుంటే వీడియోని ఫాస్ట్గా లైక్ చేసేసి అండ్ అవసరం ఉన్న వారికి వీటిని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీ యూ సూన్.